నిర్లక్ష్యానికి గురైన మక్తల్ మున్సిపాలిటీలో 20 ఏళ్లకు సరిపడే అభివృద్ధి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నిర్లక్ష్యానికి గురైన మక్తల్ మున్సిపాలిటీ 20 సంవత్సరాలకు సరిపడే ప్రజలకు మౌలిక వసతులకై 60 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుందని, అందుకు గాను ఒక ప్రణాళికతో పనులు చేపట్టాల్సి ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యక్రీడల, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఉదయం నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 4, 5, 15 వార్డులలో సంబంధిత అధికారులతో కలిసి వచ్చారు. మంత్రి వార్డులలో గల్లీ తిరుగుతూ ప్రజలను అడిగి సమస్య, వార్డుల్లో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పలు అభివృద్ధి పనులపై అధికారులకు వివరించారు. మరి ముఖ్యంగా 4వ వార్డులోని మారుతినగర్ కాలనీలో మహిళలు వెళ్లే మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్న మహిళలు, కాలనీల ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, మరీ ముఖ్యంగా 4వ వార్డులోని మారుతినగర్ కాలనీలో మహిళలు వెళ్లేందుకు మరుగుదొడ్లు లేక పడుతున్న ఇబ్బందులను మహిళలు, కాలనీ ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి త్వరలోనే మురుగుదొడ్లు నిర్మాణంతో పాటు డోంగుల ఆంజనేయ స్వామి దేవాలయం వరకు సీసీ రోడ్డు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పట్టణం నుండి పంట పొలాలకు వెళ్లే రహదారిలో పీతిరోగు వద్ద వర్షపు నీరు నిలవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను మంత్రికి వివరించడంతో శాశ్వత పరిష్కారానికి కల్వర్టు మంజూరు చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపాలిటీ ఇంజనీర్ నాగశివ, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి మున్సిపాలిటీలో వార్డు నెంబరు 5, 15, 4 ఈ నిండిగేర్ల సమస్యలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఒక 5-6 వార్డ్స్, 5-6 గేర్లలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య చనిపోతే పూడ్చుకోవడానికి పరిస్థితి లేని సమస్య. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తిరుమల చెరువు బ్యూటిఫికేషన్ పేరు మీద వచ్చేటువంటి డబ్బుని, ఆ డబ్బు ద్వారా ఈ ఎరికల రామన్న ఇంటికించి సాయిబాబా గుడి వరకు ఒక మెయిన్ రోడ్ ఇచ్చి దాన్ని అప్లిఫ్ట్ అంతా చేసి పైన భాగం అంతా శ్మశాన వాటికకు కొంత ఎంక్రోజ్ కూడా అయినాయి. ఆ ఎంక్రోజ్లను కూడా తీసేసి ఈ కార్యక్రమం తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. దాంతోపాటు ప్రధానంగా ఎరికల కొన్ని వార్డులలో ప్రధానమైన తాగునీటి సమస్య ఉంటే దాన్ని కూడా శాశ్వతంగా వీళ్ళకన్నిటి కూడా ఒక వారం రోజుల్లో తాగునీటి సమస్య పరిష్కారం చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అక్కడ ఉన్న మహిళలకు ప్రధానమైనటువంటి టాయిలెట్ సంబంధించిన అంశం, చాలా మంది కుటుంబాలకు ఇంటి ముందర జగలేక అధ్వాన పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం ఒకటే కాకుండా ఈ పీతిరోగు ఏతుందో దాదాపు ఒక 100 కుటుంబాలు, వ్యవసాయానికి పోయేటి కుటుంబాలు, దాంతోపాటు మక్తల్కించి ఈ పల్లెటూళ్ళకు పోయేటువంటి మెయిన్ ప్రధానమైన రోడ్డు, అది నీళ్లు పారి 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 పాచులాగా మారి అసలు పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది ఉంటే దాన్ని కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఫండ్స్ ఏర్పాటు చేసి వాళ్ళు పైపులు అడిగారు. పైపు శాశ్వతమైన పరిష్కారం కాదు, ఓ బ్రిడ్జే శాశ్వతమైన పరిష్కారం, బ్రిడ్జ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా. త్వరితగతిలో ఒక వారంలో ఈ వర్క్స్ అన్ని స్టార్ట్ చేసి మక్తల్ మార్పు రావాల్సిన అవసరం ఉంది, మారుతుంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిధులు మున్సిపాలిటీకి ఇప్పటికే 200 కోట్ల బ్యూటిఫికేషన్ తిరుమల చెరువుకి, ఒక మక్తల్ ప్రాపర్కి ఒకటే 15 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకు, డ్రైన్లకు ఇవ్వడం ఒకటే కాకుండా ఒక 20 ఏండ్లకు సరిపడేటువంటి నీళ్లకు సంబంధించిన అంశంలో 3 ప్రధానమైన ట్యాంకులు కట్టి ఒక 20 ఏండ్ల వరకు కూడా పాపులేషన్ పెరిగితే కూడా నీళ్ళు ఇచ్చేంత స్థాయిలో ఆ ట్యాంకుల నిర్మాణం స్టార్ట్ అయింది. నేను అనుకుంటా ఒక 6 నెలల్లో ట్యాంకులు కూడా పూర్తవుతాయి. ఖచ్చితంగా నాకు తెలిసినంత ఒక ఈ మక్తల్ ప్రాపర్లో నాకు తెలిసి ఒక 50-60 కోట్లు పెడితే తప్ప మక్తల్ ప్రాపర్ రూపురేఖలు మారే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 3 సంవత్సరాలు ఒక ప్రణాళికబద్ధంగా అత్యవసరమైన పనులు, దీర్ఘకాలిక పనులని డివైడ్ చేసి ఖచ్చితంగా ఈ కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.